अमर है ज्योतिराव फुले गारी आशयाలను ज्योतिराव फुले गारी आशयाలను जोहार 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 ज्योतिराव फुले गारू కొనసాగిద్దాం జ్యోతిరావు ఫులే గారి విధానాలను जय फुले फुले आशयाలను ఆయన ఏ వీడియోలు చేస్తారుగా విద్యావేత్త తత్వవేత్త అయినటువంటి 99వ జయంతి సందర్భంగా ఇక్కడ విజేత ఎఫ్ఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, డైరెక్టర్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, గ్రామ ప్రజలకు, పెద్దలకు, అధికారులకు, యువతకి, మహిళలకి మరియు మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫులే గారు 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. ఆయన జీవితం అంతా కూడా అణగారిన వర్గాల కోసం నిరంతరం కృషి చేశారు. వారి మహిళా విద్య కోసం చాలా కృషి చేశారు. అదేవిధంగా వారి యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి గారితో కలిసి భారతదేశంలోనే మొదటి పాఠశాలను కూడా, బాలికల పాఠశాలను కూడా ప్రారంభించారు. ఆ రోజుల్లో అది ఒక విప్లవాత్మకమైన అడుగు. ఈ మహిళలు బయటికి రావడం, చదువుకోవడమే తప్ప ఆ రోజుల్లో మహిళలకు విద్యను అందించి ఒక కొత్త మార్గాన్ని చూపించారు. అదేవిధంగా ఫులే గారి ఆలోచనలన్నీ కూడా సమానత్వం, స్వేచ్ఛ వంటి ఆలోచనలపై ఆధారపడి ఉన్నాయి. సత్యశోధక సమాధిని ఏర్పాటు చేసి కుల వివక్షత మరియు సమాజం కోసం నిరంతరం కృషి చేశారు. ఆయన ఆశయాలతో ఆదర్శంగా తీసుకొని, ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనమందరం ఆయన దారిలో మనం ప్రయాణిద్దాం. గ్రామంలో మహాత్మా జ్యోతిరావు ఫులే గారి జయంతి ఉత్సవం 199వ జయంతి ఉత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారికి మరియు ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసీ చైర్మన్ గారికి, మరియు ఎస్ఐ గారికి, మరియు ఉప సర్పంచ్ గారికి, పాలకవర్గం మరియు ప్రజలు, అధికారులు, స్కూల్ హెచ్ఎం గారికి మరియు అందరూ, ప్రతి ఒక్కరికి హాజరైన అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒక భావి భారతదేశానికి ఒక మార్గదర్శకుడు జ్యోతిరావు ఫులే గారు. అతను ఒక విప్లవాత్మకమైన, అప్పుడు విద్యపైన మేజర్గా విద్యపైన, అందులో మహిళలకు విద్య ఎంత ముఖ్యం అనేది ఒకటి గొప్పగా ఒక సంస్కరణవాదిగా తీసుకొచ్చారు.
మార్పు అనేది నీకు చెప్తే కాదు, నా ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో తన భార్యను కూడా సావిత్రిబాయి పూలే గారిని ఒక విద్యను నేర్పించి ఆమెతో వారితోటి ఒక స్కూల్ కూడా మొట్టమొదటి మహిళా స్కూలు ప్రారంభించి మహిళల అభివృద్ధికి మరియు భావి భారతదేశ నిర్మాణానికి ఒక గొప్ప బాట వేశారు. ఆ గొప్ప మహనీయుని ఈరోజు మన సుందరి గ్రామంలో ఘనంగా సత్కరించుకొని వేడుకలు జరుపుకొని భావి యువత కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నందుకు సుందరగిరి పాలకవర్గానికి మరియు అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 199వ జ్యోతిరావు పూలే జయంతికి నన్ను పిలిచిన మన సర్పంచ్ గారికి మరియు ఏఎంసీ తిరుపతి రెడ్డి గారికి ఉన్న గ్రామస్తులు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మరియు మా ముఖ్య అతిథిగా వచ్చిన ఎంఆర్ఓ గారికి కూడా నమస్కారం. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆ టైంలో అంటే జ్యోతిరావు బాబులో ఉన్న టైంలో అప్పుడు అక్కడ సమాజంలో జరిగే అన్యాయం అంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈక్వాలిటీ. అక్కడ ఏంటంటే ఈక్వాలిటీ లేకపోవడం వల్ల ఒకరికి కొంతమందికి న్యాయం జరగడం, మిగతా వాళ్ళందరి మీద కూడా అనగదొక్కడం అనేది జరగడం వల్ల వాటిని ఉద్దేశించి అందులో ఉమెన్ కూడా బాగా వెనుక పడేయడం, వాటిని అన్నింటిని దృష్టిలో తీసుకొని అతను ఏంటంటే ఇవన్నీ ఖచ్చితంగా ఈ సమాజంలో సోషల్గా జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేసి వీటికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని స్కూల్ స్థాపించడం, వాళ్ళందరినీ ముందర తీసుకురావడం, ఈక్వాలిటీకి అందరూ సమాజంలో అందరూ బీసీలైనా ఎవరైనా అన్ని కాస్టులు కూడా అందరూ ఒకటే అనే ఉద్దేశంతో కూడా వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి వాటికి సంబంధించిన ఒక బాట. మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జన్మదిన వేడుకలు సుందరగిరి గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సుందరగిరి గ్రామ పాలక మండలి సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యులకు మరియు అధికారులకు, ఈ గ్రామంలో ఉన్న నా తోటి మిత్రులకు మరియు అన్ని కుల సంఘాల అధ్యక్షులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ఇప్పుడున్న ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున్న వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఆ రోజు ఆ మహానీయుడే కనుక లేకపోతుంటే విద్య ఇంత అభివృద్ధి చెందేది కాదు. నేను ఎవరికో చెప్పడం కాదు, ఈ రోజులలో 4 ఇండ్లు మనోళ్ళు చెప్పినట్టుంటే వాటిని ఆయన ఏం చెప్తాడు అనుకుంటే వాళ్ళ ఎవరి మీదనో దాడులు చేసి ఎవరి మీదనో అసత్య ప్రచారాలు చేసుకుంటూ అంత మోసం చేసుకుంటూ జరుగుతున్న ఈ రోజులలో అంటే ఇప్పుడే ఇట్లా ఉన్నది అంటే అప్పుడు ఇంకా ఎంతో వెనుకబడి ఉన్నాం. పెత్తందారుల వ్యవస్థ ఉన్నది, భూస్వాములదే వ్యవస్థ ఉన్నది. ఆ రోజు అందరినీ ఎదిరించి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఈ రోజు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు, ఏ విధంగా బాధపడ్డాడో. ఆయన ఎవరికో నేను చెప్తలేను, నేను ఆదర్శంగా ఉండాలని చెప్పి ఆయన కూడా ఒక వితంతువును పెళ్లి చేసుకొని అందరికీ ఆదర్శంగా ఉండి, అప్పుడు కుల వివక్ష విపరీతంగా ఉన్నది, చాలా ఘోరంగా ఉన్నది. ఆ వివక్షను కూడా ఎదిరించి ఆ రోజు ఆమెను వివాహం ఆడి ఆమెకు విద్య నేర్పి ఆమెతో పాటుగా చాలా మందికి విద్య నేర్పించి ఆ రోజు బాలికల కళాశాలను ఏర్పాటు చేసి ఈరోజు ఎంతో మంది మహనీయులను అంటే మహిళా మనులను తయారు చేసి దేశానికి ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉన్న ఆ మహనీయుని వేడుకలు మనం ఇక్కడ జరుపుకుంటామంటే ఇది అతిశక్తి కాదు. మన మహనీయుని ఎప్పుడైతే మనం గౌరవించుకుంటామో, ఎప్పుడైతే పెద్దల్ని గౌరవించుకుంటామో అక్కడనే మన గౌరవం కూడా ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి మహనీయుని విగ్రహాన్ని మనం నడి రోడ్డు మీద ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. దాంట్లో మన ఇంట్లో పండుగలాగా ఇది ఎవరింటికాడ పండుగ అయినా వాళ్ళ స్వార్థం, వాళ్ళ సొంతం, వాళ్ళ ఏదో ఆడంబరం చూపెట్టడానికి ఈ మహనీయుని పండుగ మనం అందరం కలిసి చేస్తున్నాం. అంటే ఆయన ఆశయాలకు మనం వారసులం, ఆయన సిద్ధాంతాలకు వారసులం. ఆ విధంగా సుందరగిరి అన్ని రకాలుగా పెద్దలను గౌరవిస్తుంది. ఏది మంచి ఎవరు మంచి చేసినా వారి వెనుక మేము ఉంటామని దానికి ఇదంతా ఇందరం అన్ని రంగాల నుండి వచ్చిన వీళ్ళందరూ ఇక్కడ నిదర్శనం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పాలక మండలి కూడా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.